రైతుకి పూర్తిగా ప్రభుత్వం సపోర్ట్ చేయబోతోంది. అది కూడా ఇప్పటికే యాంత్రిక వ్యవసాయం పెరిగిపోయిన నేపథ్యంలో ఆ యాంత్రికంలోనే డ్రోన్ల సహాయం కూడా అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ యంత్రాలు వచ్చేసిన తర్వాత ఒక రకంగా రైతుకు వ్యవసాయం చేయడం అనేది చాలా ఒక సులభతర మార్గమైంది. అదే నేపథ్యంలో కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా ఇదొక మంచి మార్గం అయింది. కానీ ఇప్పుడు ఏకంగా డ్రోన్లు కూడా రాబోతున్నాయి. రైతులకు సమర్థమైన డ్రోన్లను సరఫరా చేయడానికి కూడా వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది అంటూ ఆ శాఖ ప్రకటించింది. అయితే ఇందులో భాగంగానే కిసాన్ డ్రోన్ రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ డ్రోన్ పనితీరు అలాగే టెక్నికల్ సబ్ కమిటీ 15 డ్రోన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు రూపొందించిన డ్రోన్ నమూనాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అంటే త్వరలో వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే రైతులకు డ్రోన్స్ అందిస్తాము అనేది. ఈ డ్రోన్ ద్వారా వ్యవసాయానికి మందులను పిచికారీ చేయొచ్చు. అంటే ఒక 2-3 చేసే పనిని అతి తక్కువ సమయంలో ఒక డ్రోన్ చేస్తుంది. అలాగే ఆ డ్రోన్ ఆపరేట్ చేయడానికి కూడా ఒక పైలట్ ఉంటారు. సో అది కూడా వాళ్ళు నేర్పిస్తారు కూడా, ఆ శిక్షణ కూడా ఇస్తారు. అంటే కంప్లీట్గా మనం వ్యవసాయాన్ని కూడా టెక్నికల్గా ముందుకు వెళ్ళబోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంప్లీట్గా వ్యవసాయం చేసే వెసులుబాటుని తీసుకొస్తున్నారు. ఇది మంచికే రైతుకి. అదే నేపథ్యంలో వ్యవసాయం మీద ఆధారపడి పొట్టపోసుకునే కూలీల సంగతి ఏంటి? కంప్లీట్గా యంత్రాలు వచ్చేసి డ్రోన్లు వచ్చేస్తే ఇంకెవరికి పని ఉండదు, ఎవరితోనూ అవసరం కూడా ఉండదు. అందుకనేమో ఈ P4 లాంటి విధానాలను తీసుకొచ్చి వాళ్ళకి పని చూపించే మార్గాల్ని కూడా ప్రభుత్వం రెడీ చేస్తోంది.